రచనా ఛానల్కి స్వాగతం. చెప్తున్నవారు పద్మావతి. వాయిస్ రూపంలో ఈ కథను చెప్తున్నాను. ఈ కథను విన్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఆదరిస్తారని, ఈ కథని ఆదరిస్తారని ఆశపడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కథలోకి వెళ్దామా మరి? ఈ కథ అహంకారమైతే ఆలోచనా శక్తిని కోల్పోతారనేదే ఈ కథ. కథలోకి వెళ్దాం పదండి. అటుగా వెళ్తున్న లేడి గుంపు. తన లేడి పిల్ల తప్పిపోయినా చూసుకొని తల్లి అక్కడ చిన్న నదిలో నీరుని చూసి తాగుదామని ఆగిపోయింది ఆ లేడి పిల్ల. ఈ లేడి గుంపు అంతా వెళ్ళిపోయింది. ఆ నీరు తాగుతూ ఆ నీడను చూసి లేడి పిల్ల గతుక్కుమంటూ పైకి చూడసాగింది. అటుగా ఉన్న సింహం ఎప్పటికి తినేద్దామా అంటే గాండ్రిస్తూ చూస్తుంది. ఆ గంభీరాన్ని చూసి ఒక్క క్షణం తుళ్ళు పడ్డది లేడిపిల్ల. అలాగా ఆలోచిస్తుంది. ఏం చేయడమో తెలీదు. చుట్టూ చూస్తే ఏ గుంపులో ఏమీ లేవు. తల్లితో సహా వెళ్ళిపోయాయి. ఒంటరైపోయింది. అమ్మో, సింహం రాజా తినేస్తుంది అనుకుంది. ఈలోగా సింహం ఎప్పటికైనా లేడిని తినేస్తానని చూస్తుంది. ఇంత చూస్తే ఇద్దరి మధ్య ఉండేది చిన్న కాల్వ. నీరు ప్రవహిస్తుంది. దానివల్ల ఎప్పుడు ఇటు లేడిపిల్ల వస్తే తినేద్దామన్నది చూస్తుంది. తప్పించుకోవడం ఎలా అనే లేడిపిల్ల చూస్తుంది. భగవంతుడా, నాకేటి పరీక్ష? ఈ సింహం తినేస్తుందో ఏంటో. తల్లి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. నేను లేని క్షణాన భగవంతుడిని వేడుకో అనే మాట. భగవంతుడా, నన్ను కాపాడవా అని వేడుకుంటుంది. ఆ లేడిపిల్ల ప్రాధాయపడి వేడుకోవడంతో చిన్న మాటగా భగవంతుడి స్మరణ వినబడుతుంది. ఎందుకు భయపడుతున్నావు? భయపడే కొద్దీ నీ బలాన్ని కోల్పోతావు. దానికి ఆహారంగా నిన్ను పుట్టించినప్పుడే నీకు ఉండే తెలివితేటలు నీకు ఉన్న ఒక్క క్షణం ఆలోచించి చూడని చిన్న మాటగా వినబడుతుంది. ఆ మాటను చూసిన లేడిపిల్ల ఎలా నేను కాపాడుకోవాలని ఒక్క క్షణం ఆలోచిస్తూ ఐడియా వచ్చిందంటూ, సింహం రాజా, సింహం రాజా, నువ్వు నన్ను తినేయాలని ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నావు. ఎంతసేపు ఎదురు చూసినా నువ్వు అటు ఉన్నావు, ఇటు నేనున్నాను. నేను పారిపోలేను. అలా అని నువ్వు నన్ను తినలేవు. ఒక చిన్న ఐడియా ఉంది, చెప్పనా అంటే గంభీరంగా సింహం అంటూ తల ఊపింది. వెంటనే ఈ లేడి పిల్ల చెప్పడం మొదలుపెట్టింది. ఇద్దరం ఒకేసారి గెంతుదాం. నేను అటు వస్తాను, నువ్వు ఇటు రా. మధ్యలో నువ్వు అందుకోగలవు. నేను చిన్న లేడి పిల్లని ఎలా తప్పించుకుంటాను? తప్పించుకున్నా ఇంత అడవి నీదే కదా, నువ్వు దీనికి రాజువు కదా, నన్ను తినేలేవా, పట్టుకోలేవా అంటే ఈ గంభీరంగా ఉన్న ఈ అహంకారంతో ఆలోచించే శక్తిని కోల్పోయింది సింహం. సరేనంటూ తల ఊపింది తినేద్దామనే ఆలోచనతో. ఈ లేడి పిల్ల చిన్నదైనా ఎంత ఆలోచనో. సరే పద అంటూ రెండు ఒక్కసారి గెంతడం మొదలుపెట్టే. బరువుగా ఉండే సింహం నీటిలో పడిపోయింది. తేలిగ్గా ఉండే లేడీ చంగున గెంతి పారిపోసాగింది. ఒక్క క్షణం నేను బరువుగా ఉన్నాను, పడిపోతే లేవలేను, నేను పట్టుకోలేనని కూడా అహంకారంతో తన ఆలోచన శక్తిని కోల్పోయింది. ఆ లేడి పిల్ల ఆనందంతో భగవంతుడిని దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్న తల్లి చూసింది. పిల్ల లేదు వెనకాతలనుకొని తిరిగి వస్తూ ఇటు దిక్కుగా కాక అటు దిక్కుగా పిల్లని ఎత్తుక్కుంటూ వచ్చేటప్పటికి పిల్ల పరుగులు పెడుతూ వస్తుంది. అంతలోనే ఆ సింహం నీటిలో పడిపోవడం చూసింది. అమ్మో, నా పిల్లని తినేసి ఉన్నాను గట్టిగా పట్టుకోవడంతో ఏడుస్తూ, ఏమైందమ్మా, ఎలా తప్పించుకున్నావు అని చెప్తే, నువ్వు చెప్పిన మాట గుర్తొచ్చిందమ్మా, భగవంతుడిని వేడుకున్నాను, ఇలా చేశానని చెప్పింది. అప్పుడు ఆ తల్లి, చిన్నపిల్ల ఏం ఆలోచించగలదు, ఒక్క దేవుణ్ణే తలంచుకో అని చెప్పాను కానీ మనం సింహానికన్నా తొందరగా పరిగెట్టగల శక్తి భగవంతుడు ఇచ్చాడని చెప్పలేదు. అయినా నా పిల్ల ఎంత తెలివితేటలుగా ప్రవర్తించింది, ఎంత ఆలోచించింది. పోనీలే, తనని తను కాపాడుకుంది అనుకునే ధైర్యంతో ఆనందంగా లేడి పిల్లని తీసుకెళ్ళిపోసాగింది. ఈ సింహం తప్పు చేశాను. నా అహంకారంతో నేను ఇంత పెద్దదిగా ఉన్నాను, ఇంత దీనిగా ఉన్నాను, నన్ను తప్పించుకోగలదా అనుకున్నాను కానీ ఇంతగా ఆలోచించలేదు. నన్ను క్షమించు భగవంతుడా, నా అహంకారాన్ని క్షమించు. నేను ఎప్పుడూ ఎటువంటి తప్పు చేయను. నాకంటూ ఆహారంగా దొరికేది తింటాను. ఏం చేస్తావు, నాకు ఆహారంగా వాటిని ఇచ్చావు. అలా అనుకున్నానే కానీ నేను ఇలాగా
ఆలోచించలేదు అంటూ ప్రాధాయపడుతూ ఆ సింహం నిట్టూరుస్తూ వెళ్ళిపోసాగింది.